ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నాపై నీకున్న నమ్మకం నిజమైతే ప్రశ్నించకుండా ఈ విభూదిని తాకు. నువ్వు కోరిన బంధంతో నిన్ను దగ్గర చేస్తాను. నిర్లక్ష్యం వద్దమ్మా. ఇప్పుడే నీ సాయి మాటలు విన్నావు అంటే అన్నీ అర్థమవుతాయి. నీకైన మంచి జీవితాన్ని నీ సొంతం చేస్తాను. నీ తండ్రిని నమ్మి ఇప్పుడే విను. ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకు. అశ్రద్ధ చేస్తే నువ్వే ఇబ్బంది పడతావు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నీకు నాపై ఉన్న నమ్మకం అనేది నిజమైతే ఏ మాత్రం కూడా ఏంటి ఎందుకు అని ప్రశ్నించకుండా ఈ విభూదిని తాకు బిడ్డ. నీ సాయి విభూదిని తాకిన నీకు అంతా కూడా మంచే జరిగేలా చేస్తాను. నీ మనసు పులకరించే మాట చెప్పడమే కాదు, నువ్వు ఎదురు చూసే బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. ఈ బంధం దగ్గరైతే నీ మనసు ఎంత సంతోషపడుతుందో నాకు తెలుసు. నీ సాయి విభూదికి ఎంతో మహిమ ఉందని నువ్వు నమ్ముతున్నావు కదా. అయితే ఎందుకు అని ప్రశ్నించకుండా ఇది తాకు. నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తాను. నీ బంధంతో నిన్ను శాశ్వతంగా కలుపుతాను. నువ్వు నీ బంధంతో కలవాలని తపన పడుతున్నావు కదా. చాలా రోజులుగా రాత్రి నిద్రపోకుండా బాధపడుతున్న విషయం నాకు తెలుసు. నువ్వు నా దగ్గర చేసిన ప్రార్థనలు అన్నీ విన్నాను. నువ్వు అడిగిన కోరికలు అన్నీ నెరవేరుస్తాను. పొల్లు పోకుండా అన్నీ నాకు చేరాయమ్మా. అందుకే నీ బంధాన్ని నీ దగ్గరకు రానివ్వబోతున్నాను. తప్పకుండా ఇది తెలుసుకోవాలి. ఇది నీకు యాదృచ్ఛికంగా రాలేదు, నీ సాయి ఆశీర్వాదం ఈ మాటల రూపంలో నీ జీవితంలోకి వస్తున్నాయి. తప్పకుండా ఈ వాక్కుని చివరి వరకు వినే ప్రయత్నం చెయ్యి. అన్నీ కూడా నీ సాయి అనుమతి లేనిదే ఏదీ కూడా నా నోటి వెంట నువ్వు వినలేవు. కాబట్టే ఇప్పుడు నీకు అదృష్టం కలిగింది. ఈ సాయి వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. కొత్తగా ఏదైనా సరే నువ్వు చేయాలన్న పని నువ్వు ఆరంభించడానికి వెళ్లే ముందు నీ బాబా విభూదిని ఒక్కసారి నుదుటిన పెట్టుకుని వెళ్ళు. నీకు ఆ పని విజయవంతం అవుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం చేస్తాను. అందుకే చెబుతున్నానమ్మా, ఈ విభూదికి ఎంతో శక్తి ఉంది, ఎంత మహిమ ఉంది అన్న విషయం నీకు కూడా తెలిసిందే కదా. కాబట్టి నేను ఇంత నమ్మకంగా చెబుతున్నాను. నువ్వు ఎంతగానో నమ్ముతున్నావు. అలానే నీ బాబా విభూదిని తాకి ఈ అదృష్టాన్ని తెచ్చుకుంటున్నావు. బిడ్డా, నీ యొక్క బంధం దూరమైందని ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదా. ఇదే చాలాసార్లు కూడా నా దగ్గర చెప్పుకొని బాధపడ్డావు. అందుకే నీ బాబా అన్నీ తెలుసుకొని, ఈ సాయి బిడ్డ మనసు తెలుసుకొని నేను నీ బంధాన్ని దగ్గరికి చేర్చబోతున్నాను. తప్పకుండా నువ్వు నీ బంధంతో చేరి సంతోషంగా ఉంటావు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు బాబా నాకు ఇంత మనోవేదన? నాకు ఇష్టమైన వాళ్ళు దూరమైతే తట్టుకోలేను అని తెలుసు కదా. మరి ఎందుకు దూరమయ్యారు అన్న ప్రశ్న నీ మనసులో ఉంది కదా. అదే చెబుతున్నాను విను. ఈ సందేశం ద్వారా ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావమ్మా. నీ మనసుకి ధైర్యం వస్తుంది. జీవితానికి మార్గం కూడా కనపడుతుంది. ఈ సందేశం నీకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, ఈ బాబా మాటలు మనసు తాకుతాయి. నువ్వు సంతోషంగా ఉంటావు. నీకు బలాన్ని చేకూరుస్తాను. నీ బంధం తిరిగి వస్తుంది. నీ జీవితంలో అన్నీ నువ్వు ఉత్సాహంగా ఉంటావు. నీ జీవితంలో మార్పు కూడా రాబోతుంది. నీ సాయి సందేశం విన్న రోజున నీ జీవితం, నువ్వు ఎదురు చూసిన శుభవార్తలు అన్నీ వింటావు. నీ బంధం తిరిగి త్వరలోనే నీ దగ్గరికి రాబోతుంది. ఏది ఏమైనా సరే, నువ్వు ఇన్నాళ్లుగా ఎదురు చూసిన ఆ బంధం ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో రోజులుగా నువ్వు ఎంతో నమ్ముకున్నటువంటి నీ బంధం నిన్ను మోసం చేసింది. ఎన్నో రకాలుగా బాధపడ్డావు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేనెవ్వరికీ అన్యాయం చేయలేదు కదా బాబా. నా మాటల ద్వారా ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రతిరోజు నువ్వు మనసులో బాధపడ్డావు కదా. ఆ విషయం నాకు తెలుసు. ఇప్పటి వరకు నీకు అలా జరగదమ్మా. ఇక నుంచి అంతా మంచే జరుగుతుంది. నీకోసం ప్రతీదీ నీ బాబా ఒక రూపంలో పంపుతాను.
నీ కోరిక తీరి నీ మనసు తృప్తి చెంది నన్ను వేడుకున్నావు కదా, తప్పకుండా జరుగుతుంది. నీ జీవితంలోకి నీ బంధం తిరిగి రాబోతుంది. అది కూడా ఈరోజే. ఈ సందేశం ద్వారా నువ్వు ఒక నిజం తెలుసుకోబోతున్నావు. తప్పకుండా నీ జీవితం అనేది మునుపెన్నడూ చూడని ఆనందం, సంతోషం నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఈరోజు నీ బాబా వాక్కు వినగలుగుతున్నావు. నీ కన్నీళ్లు, అలానే నీ ప్రతి క్షణం అసంపూర్ణంగా ఏదైనా కానీ ఉండగలిగితే నీ కోసం ఎప్పుడూ కూడా చెప్పాలనుకున్న వార్త ఇదే తల్లి. విను, ఆశ్చర్యపోతావు. అసలు నా కోసం ఇలాంటి సందేశం పంపించారు కదా అని నువ్వు చాలా సంతోషిస్తావు. కాబట్టి ఒక్కొక్కసారి నీ జీవితమే తలకిందులైపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అవును కదా? కాబట్టి ఈరోజు నేను అందించే ఈ సందేశం నువ్వు విన్నావంటే అసలు ఆ వ్యక్తులు ఎవరు, నీకు ఎవరు ద్రోహం చేసే వ్యక్తులు ఎవరు, నీ మంచి కోరేవాళ్ళు, ఆ ఎదురు చూసే వ్యక్తులు ఎవరు, అన్నీ అర్థమవుతాయి. ఆ వ్యక్తులు ఎవరు అని తెలుసుకుని నిజంగా నువ్వు బాధపడతావు. అయినప్పటికీ కూడా బాధపడాల్సిన అవసరం లేదులే, జాగ్రత్తగా ఉంటావు కదా. కాబట్టి నిర్లక్ష్యం చేయకు, ఏముందిలే అని చెప్పి కొట్టిపారేయకు. నీకోసం నీ బంధం తప్పకుండా ఎదురు చూస్తుంది. నువ్వు ఇన్నాళ్లుగా ఏ బంధాన్నైతే గాయపరిచావో, ఏ బంధం నిన్ను గాయపరిచేలా చేసిందో ఆ బంధం తిరిగి నీ దగ్గరకు వస్తుంది. అది కూడా అతి త్వరలోనే నీ దగ్గరకు రాబోతుంది. నీ బాబాపై నమ్మకం ఉంచి నేను చెప్పే సందేశాన్ని వింటే అర్థమవుతాయి, లేదంటే అర్థం కాదమ్మా. నీ కోసమే ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం, నిన్ను ఎప్పుడు కలవాలి కలవాలి అని చెప్పి ఆశపడే నీ బంధం, నువ్వు ఎదురు చూస్తున్న నీ బంధం నీకు అతి త్వరలో దగ్గర కాబోతుంది. నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు. నీ వాళ్ళు నీకు సంతోషమైన బంధం అనేది స్నేహితులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, లేదా అక్కా చెల్లెలు కానీ, అన్నాదమ్ములు కానీ, అన్నా చెల్లెలు కానీ, ఎవరైనా సరే తల్లి నీకు దగ్గరవబోతున్నారు. నీ యొక్క ప్రియమైన బంధంతో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. ఇందులో మార్పు లేదమ్మా. వాళ్లే నీ బలం అనుకుంటున్నప్పుడు ఒక్క మాట తల్లి, రామ్మ. అది నీ బంధాన్ని బలపరచడమే కాదు, నీ మనసు సంతోషంగా ఉంటుంది. ఇక్కడి నుంచి భయపడకు, దేనికి ఎవ్వరికి నువ్వు భయపడకు, ఎవ్వరికి నష్టం కలిగించవు. నువ్వు ఎవరిని గాయపరచలేదు, నొప్పించలేదు, ఎవరి దగ్గర ఉన్న వస్తువుని లాక్కోలేదు. మరెందుకు నువ్వు భయపడ్డం, బాధపడ్డం? నా మీద ఎవరికి పగుంటుంది, ఎవరికి కక్ష ఉంటుంది, నన్ను ఎవరు మోసం చేయాలనే ఉద్దేశం ఉంటుంది అని పదే పదే అడగాలనిపిస్తుందా? నీకు అందరితోనూ మంచిగానే ఉంటావు. ఏదైనా కావాలంటే సాయం చేస్తాను, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాను. మరి నా మీద ఎలాంటి ఉద్దేశం పెట్టుకున్నారు, ఎవరు వారు అని నీ మనసులో నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. నీ మనసులో ఈ సందేహం మొదలైంది. ఇవన్నీ తెలియాలి అంటే ఇది నువ్వు పూర్తిగా వినాల్సిందే తల్లి. అప్పుడే అర్థమవుతుంది. ఒక వ్యక్తి దగ్గర ఎవరైనా సరే ముక్కు సూటిగా ఉంటారో వాళ్ళెవరు, నీ దగ్గర ఏమీ చేయి చాచకుండా ఎవరైతే వారి జీవితంలో రెక్కల కష్టం మీద ఉంటున్నారో వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే నిన్ను మోసం చేయడం అనేది వారికి తెలియదమ్మా. కాబట్టి ఒకరి దగ్గర చేయి చాచడం కూడా తెలియదు. కాబట్టి ఒకరి మనసును నొప్పించడమూ తెలియదు, ఒకరిని బాధ పెట్టడమా తెలియదు, ఒకరిని హింసించాలని కూడా అనుకోవడం లేదు. ఇవన్నీ కూడా తెలియనటువంటి, అభం శుభం తెలియనటువంటి అమాయకురాలివి. ఇంకా చెప్పాలంటే చాలా చాలా అమాయకురాలివి, అమాయకుడివి కూడా. ఎప్పుడూ కూడా నీ తెలివితేటలతో, రెక్కల కష్టంతో నువ్వు రేయింబవళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు కష్టపడి తింటున్నావు. ఎప్పుడూ కూడా పైకి నవ్వుతూ ఉంటావు. నీ సంసారంలో ఉన్న చిక్కులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉన్నావు. కుటుంబంతో బావుంటావు. నాకు ఈరోజు బావుందిలే అని సర్దుకుపోతావు. ఉన్న దాంట్లో సంతృప్తి పడతావు. ఏ బాధ వచ్చినా సరే నాకు 10 రూపాయలు ఎవ్వరి దగ్గర కూడా నువ్వు చేయి చాచలేదు. అప్పు చేయాలని అస్సలు అనుకోవు. ఎవ్వరి దగ్గర కష్టాన్ని చెప్పుకోవు. సాయం అడగలేదు, నిందించలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? కొందరిలో ఈర్ష్య మొదలవుతుంది. ఎవ్వరి దగ్గర చేయి చాచలేదే, అసలు ఎందుకు ఈ వ్యక్తి ఇలా ఉన్నారు, ఇంత చక్కగా ఆనందంగా ఎలా ఉన్నారు, ఇంత బాధగా ఎదిగిపోతున్నారేంటి, మేం కూడా తనతో పాటే జీవితం మొదలు పెట్టాం కదా, కానీ మా జీవితం చూస్తే ఇలా అల్లకల్లోలంగా గందరగోళంగా ఉంది, ఇక్కడ మాత్రం వెలిగిపోతూ ఉందే, ఏం చేస్తున్నారు, మాకెందుకు లాభం రావడం లేదే, ఎంత కష్టపడినా లాభం రావడం లేదే, మేము సంతోషంగా ఉండడం లేదేంటి,
ఎందుకు ఇలా జరుగుతుంది, మేము ఎంతో సంతోషంగా లేమని వారికి వారే కుమిలిపోతున్నారు. నిన్ను చూసి ఈర్ష్యపడుతూ ఉన్నారు. వారి కుటుంబంతో ఆనందంగా ఉండక నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు తట్టుకోలేకపోతున్నారు. సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకు రాలేదని ఈర్ష్యపడతారు. మా దగ్గర లేనిది సమాజంలో వాళ్లకు ఉన్నత పేరు వచ్చింది అని ఎంతో కుళ్ళుకుంటారు. వాళ్ళు దగ్గర ఉన్నదేంటి, మా దగ్గర లేనిదేంటి అని వారు పదే పదే ఆలోచిస్తూ నీ మీద కుట్ర పెంచుకుంటున్నారు. నీ సంతోషం వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ ఎదుగుదలను ఆపాలని చూస్తారు. ఏ పని చేసినా ఆటంకాలు సృష్టిస్తారు. ఎందుకు అలా చేస్తున్నారని చెప్పి నన్ను అడగాలనుకుంటున్నావు కదా, దానికి కూడా సమాధానం ఉందమ్మా. నేను ఎవ్వరికీ కూడా ఏ ఆపద కూడా చేయలేదు కదా బాబా, కానీ నాకు మాత్రం ఇలాంటి అవమానాలు పదే పదే వస్తున్నాయి. కారణం ఏంటి, ఎవరికి కూడా నేను ఏం చేశాను అని పదే పదే ఆలోచిస్తున్నావు కదా. చీటికి మాటికి నిన్ను బాధ పెట్టేటువంటి ఆ బంధం నువ్వు దూరం అయితే సంతోషంగా ఉంటావు. నీ కళ్ళు కాయల కాచేలా ఎదురుచూసే ఆ బంధం, నిన్ను అర్థం చేసుకోలేని ఆ బంధం, వాళ్ళ కోసం పరితపించడం వ్యర్థమే కదా. అలానే వాళ్ళు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఎలా చేస్తున్నారో అన్నీ కూడా నీకు తెలియచేస్తాను. నాపై భారం వేసి విన్నావు కదా, అంతా కూడా నీకు మంచిగా ఉంటుంది. అన్నీ నీ మంచికే అని గుర్తుపెట్టుకోమ్మా. వారి చరిత్ర అంతా కూడా నీకు తెలియజేస్తాను. నీ ముందే తిరుగుతూ ఉంటారు. నీ ప్రతి పనిలో నీ వెంటే ఉంటారు. ప్రతిదీ నిన్ను గమనించే చేస్తూ ఉంటారు. కానీ నీకు చెడు జరిగితే సంతోషపడతారు. ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. నువ్వు మాత్రం నోరు తెరిచి ఏదీ చెప్పవు. వాళ్ళంతటా వాళ్లే అన్నీ తెలుసుకుని నీ చుట్టూ తిరుగుతున్నారు. అంత చనువుతో నీతో ఉంటున్నారు. అంటే వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా నిన్ను ముంచాలని చూస్తున్నారు. ఇది నువ్వు తెలుసుకో. కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, లేదా పనిచేసే స్థలంలో కావచ్చు, నీ స్నేహితుల రూపంలో కావచ్చు, ఎవరో ఒకరు ఇలా ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండు. ఎలాంటి ఆలోచన వస్తుంది అంటే వారు నీ ఎదుగుదల వారికి భయం అనేది కనిపిస్తుంది. నిన్ను కృంగదీయాలని, వారి చేతికి మట్టి అంటకుండా నిన్ను కృంగదీయాలని చూస్తూ ఉన్నారు. నిన్ను బాధ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. నువ్వు బాధపడుతుంటే వాళ్ళు ఆనందిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరో కనిపెట్టి దూరంగా ఉండు. నీ మనసు మళ్లించు. అందుకే ఈ వాక్కులు చెబుతున్నాను. నువ్వు ఎన్నో పొరపాట్లు వాళ్ళు నీ జీవితంలో చేశారమ్మా. వారి జీవితమే తప్పుడు దారిలో వెళ్తుంది. అయితే నువ్వు ఇవి గమనించడం లేదు. నువ్వు చూసే ఉంటావు కదా, నువ్వు ఒక భ్రమలో ఉంటావు. నా గురించి నేను చెప్పేటువంటి ప్రతి తప్పు నాకు తెలిసిపోయి ఉంటుందేమో. తనని నేను మళ్ళీ తనతో తిరుగుతున్నాను కదా. నేను గమనిస్తున్నటువంటి ఆ వ్యక్తులు కూడా భయపడుతున్నారు. ఇక ఆ తప్పులు ఎక్కడ బయట పెట్టేస్తారో అని, ఎక్కడ బయట పడతాయని, నవ్వుల పాలు అయిపోతామేమోనని, అందరూ చిన్నచూపు చూస్తారేమో అని, ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదని మాట్లాడుకుంటారేమో అని, సంతోషంగా ఉన్నప్పుడు నా జీవితంలో నేను అనుకున్నది, నేను వెళ్తున్న దారిలో ప్రశాంతంగా లేను అని అనుకుంటూ ఉంటారు. బిడ్డా, వీళ్ళు నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకునేటువంటి ఈ రోజుల్లో కొద్ది మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి. భయం అనేది ఒక్కసారి మనసులో స్టార్ట్ అయింది అంటే అది బాధపడతాము. ఆ బాధని దూరం చేసుకోవాలని నీ మనసు నువ్వు నియంత్రణ చేసుకోవాలి. నీ యొక్క కష్టాలన్నీ పటాపంచులు చేస్తాను అని చెప్పాను కదా. ఇక్కడ చూస్తున్నటువంటి విభూదిని నువ్వు తాకావు. నీ సాయి విభూదిని తాకావు. ఆ విభూదిని ఆరోగ్య సమస్యలే కాదమ్మా, కష్టాలు, అప్పులు, మానసిక సమస్యలు, చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగించేస్తాను. అంత శక్తివంతమైన విభూదిని తాకి శక్తివంతమైన సాయి వాక్కును విన్నావు. ఇక నీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. నిశ్చింతగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకు దిగులెందుకు తల్లి. నీ మంచి కోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. జాగ్రత్తగా మనసులో పెట్టుకుంటే అన్నీ అర్థమవుతాయి. ఎప్పుడు ఎవరితోనైనా నిజం నిర్భయంగా చెప్పు. అబద్ధాన్ని అస్సలు నువ్వు చెప్పకు. నిజం నిర్భయంగా చెప్పినప్పుడే నీ జీవితం కూడా అంతే సంతోషంగా ఉంటుంది. అర్థమైందా? ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.